ఎందరో మహానుభావులు అందరికీ మా వందనములు. మన కథ. ఈ కథ ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబ కథా చిత్రంలోని పాత్రలు సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించి చేసినవి కావు. మీరందరూ ఈ షార్ట్ ఫిల్మ్ని తప్పకుండా చూడాలని కోరుకుంటూ మీ ఆల్ మజా వీడియోస్ టీమ్. చెప్తే అర్థం కాదా నీకు? ఒకసారి నువ్వు చూసినా నేను చూసినా నువ్వు మాట్లాడలేదా ఫోన్? ఏం చూసినా? నేను చూసినా ఫోన్ మాట్లాడిన అమ్మాయి అడుగు. ఏదైనా చెల్లి ఫోన్ చేసినా? ఫ్రెండ్ ఫోన్ చేస్తే ఎత్తి హలో అనే లోపల అన్నయ్య లేచిండు. అట్లా కాదు, నేను తాగున్నాను పొంది నేను చూసినా. ఏం చూసినావు? చేశానా ఫోన్? ఇప్పుడు చేశానా? నెంబర్ ఉందిగా నీకు ఉంటుంది. తాగు ఇప్పుడు చెయ్యి. ముందు ఫోన్ చేయి. ఫోన్ చేసి మాట్లాడు నువ్వు. అంటే పిచ్చోళ్ళ కాపాడుతున్నా మీకు. ఫోన్ చేయరా నువ్వు? ఇప్పుడే కట్ చేసి అప్పుడే మళ్ళీ ఫోన్ చేసింది ఏంది? హలో హలో, అరే నువ్వు ఫోన్ చేసినా చేయలేదు ఇప్పుడు మా ఫోన్కి. నీకోసం ఫోన్ చేస్తే మీ చెల్లెత్తి మాట్లాడింది మా ఫోను. ఏమన్నాడు? నా కోసం చేసినవా? ఏంద్రా నీ ఏదో సమస్యలు పెట్టి నువ్వు చెల్లి అంటావేంద్రా? అంటే ఫోన్ చేసి నేను విన్నా, నేను పిచ్చోని కాదు ఇప్పుడు. ఇప్పుడు ఎన్నోగా నీకోసం ఫోన్ చేశా అని చెప్పేసి అన్నారుగా. సరే సర్లే, నా కోసం చేసింది. నువ్వు ఇంట్లో నువ్వు ముందు ఓకే తెలుసా? నిజమేనా అన్నయ్య చెప్పేది? కాదన్నయ్య, ఫోన్ వచ్చింది హలో అనే లోపల చిన్న లేచి తిట్టింది. అంతేగా చిన్న చెప్పేదా? నిజమే లేదుగా? నిజమే లేదన్నయ్య. సరే ఇంట్లోకి వెళ్ళు. చాలా నీ అమ్మ బయట చూస్తేనే ఈ అప్పులు బాబా ఈడు చూస్తేనే అంటే చేస్తున్నప్పటికి ఏంది ఏమర్థం కావట్లా. ఏంది ఇట్లా జరిగింది? అమ్మాయి మాట్లాడింది నిజమేనా? నేను తాగిన మత్తులు అట్ట అనుకున్నా. మా పెద్దోడు ఒకడు ప్రతి ఒక్క దానికి మధ్యలో ఊరిపోతాడు. అసలు వాడు ఎవడో ఖచ్చితంగా తెలుసుకొని వాడి సంగతి నేను ఖచ్చితంగా చూడాల్సిందే ఇవాళ. ఎప్పుడు లేనిది అన్నయ్య వాళ్ళకి ఇప్పుడు అబద్ధం చెప్పాల్సి వచ్చింది. ఇదంతా ప్రేమ వల్లే అనుకుంటా. పెద్ద అన్నయ్యను వదిలేస్తాడు కానీ చిన్న అసలుకే వదిలేదు. రేపు ఇది మనసులో పెట్టుకొని ఏమైనా అంటాడేమో చిన్న. మ్యాచ్ గెలిచినావు అక్క. ఓ అవునా? ఏందక్క డల్లు చదువుతున్నావు? ఈరోజు అన్నయ్య వాళ్ళు తిట్టారురా. ఒక అబ్బాయితో ఫోన్ మాట్లాడుతున్నా. మొన్న చెప్పినావు ఆన్నేనా? అవునరా. అబ్బాయి గురించి మొన్నే చదువుదాం అనుకున్నా. అన్నయ్యలు పనిలో ఉన్నారని చెప్పలేకపోయా. ఈసారి ఖచ్చితంగా చదువుతా. వద్దొద్దురా, చెప్తే నా మీద ఒట్టే. ఎందుకక్క? వద్దులేరా, ఇందాకే అన్నయ్య పెద్ద గొడవ అయింది. మళ్ళీ అన్నయ్య గొడవ పెట్టుకున్నాను. సర్లే అక్క, చెప్పండి. ఫోన్ ఇద్దు ఎందుకే చెప్తాలే కానీ రా. ఏదో ఫోన్ ఒకసారి ఫోన్ ఇవ్వరా, ఇక్కడ ఉంది తీసుకో. అరే కూర్చో. హలో, ఏం చేస్తున్నావు? నేనేం చేయట్లేదు, నువ్వేం చేస్తున్నావు? నేను ఏం చేయట. తిన్నావా అన్ను? తిన్నా కానీ మీ అన్నయ్య ఏంది నాకు ఫోన్ చేసిండు? నీతో ఫోన్ మాట్లాడుతుంటే మా చిన్నాన్న చూసిండు. గొడవ ఏమన్నా అయిందా మరి? చాలా పెద్ద గొడవ అయింది. ఆహా, నిన్నేమన్నా అన్నారా మరి? ఏమనలేదు నన్ను. నిన్నేమన్నారా? నన్ను కూడా ఏమనలేదు. మా అన్నయ్య నీ కాడికి వచ్చిండా? రాలేదు. వస్తే మేనేజ్ చేయ కొంచెం. వస్తే నేను మేనేజ్ చేస్తాలే. సరే సరే బాయ్. వచ్చేలా ఆడేవాడిని, పోయి కడుక్కోపో. ప్రవళిక, ప్రవళిక, కాలేజీకి లేట్ అవుతుంది, తొందరరా. ఓ ఏంది ఆ క్యారేజీ? ఓ ఇదా, ఇవాళ మా అమ్మ పులిహారను మళ్ళీ గ్యార్లు అవన్నీ చేసింది. ఓహో, మా క్లాస్ వాళ్ళందరికీ? ఏ కాదు, ఇది నాకు. ఇవన్నీ ఓ నువ్వు తిండి కోసే పుట్టిన అనుకుంటా. పదవే, కాలేజీకి లేట్ అవుతుంది, పోదాం. అనేది కొంచెం పట్టుకో, బరువు అవుతుంది. తినేది నువ్వు, పట్టుకునేది నేనా? ఏంది మన ఫోన్ మాట్లాడుకొని అబ్బాయే గుర్తొస్తుంది. ఫోన్ తెచ్చినవా? తెచ్చా. ఒకసారి ఇవా. ఇంకోవే నీ క్యారేజ్. వాము, ఇప్పుడు దాకా బతిమాడి అవసరం తిరంగానే క్యారేజ్ ఇస్తానువా. తిన్నావా? ఇంకా ఆటో రాలా? ఏ వస్తుందిలే. నేను ఒకసారి చూడాలనిపిస్తుంది. ఒకసారి ఇటు రావా? కొంచెం ముందుకు రా. ఓ ఏంటి మా ఇంటి ముందు నేడుతున్నావు చెత్త అంతా?
సర్లేవే ఫోన్ ఒకసారి. మెట్టింది కాక ఫోన్ అడుగుతున్నా, పట్టుకో. హలో, ఎక్కడున్నావు? తిన్నావా అన్ను? నేనా ఖాళీ. పప్పు, మీది? అబ్బో, మరి మాకేది? కాలేజీకి వెళ్ళాలి. అమ్మ వాళ్ళన్నీ వచ్చి ఏందండి క్యారేజీ ఏది? నేనంటే మా అమ్మాయి చేసింది కాబట్టి తీసుకుంటా. నిన్న కూడా ఈరోజు కన్నావా? కడుపా కంపల్ చెరువు అది ఏదో అట్లా. ఏంది మరి సంగతి? నువ్వే చెప్పాలి. ఫోన్ ఇవ్వాలి ఒకసారి. హలో, నేనేదో చెప్పపోయినావు, ఏంటిది? అవా ఆటో కోసం ఎదురు చూస్తున్నాం. వామ్మ నేను రాను, మా ఎవరిని చూస్తే చెప్తారు మా అమ్మ వాళ్ళకి. సర్లే, ఆటో వస్తుంది. అన్న జగ పడిపోయిద్దా? ఆంటీ జరుగు. చెప్పు. ఆటోలో ఉన్నాం. అవునా? ఇటాడికి వరాబా కూర్చో, నేను తీసుకొని పోతాను నిన్ను. ఏంటి ఇక్కడికి తీసుకొచ్చినావు? నీకు చదువుతాను కదా, నీతో మాట్లాడాలరా. రా, నీకు చదువుతా. ఇటువంటి ప్లేస్ ఎప్పుడు చూసినావు అసలు? నువ్వు చూడు మొత్తం ఎంత మంచిగా ఉందో ఇక్కడ మొత్తం. చూడు ఇంత ప్రశాంతంగా ఏడన్నా ఉంటుంది అసలు? కూర్చో ఇక్కడ. ఏంది నన్ను అడిగి తీసుకొచ్చినావు? ఎప్పుడు ఫోన్లలో నేను మాట్లాడుకునేది, ఇంక బయట ఎప్పుడు మనం మాట్లాడుకోవద్దా చెప్పు? నువ్వు తిన్నావా? తిన్నా. నేనా? తిన్నా, తినే వచ్చా నీ కాడికి. ఏం కూర చేసినావు? కోడిగుడ్డు టమాటా. మరి మాకు లేదా? వస్తే పెట్టేదాన్ని. వచ్చాను మరి రేపు. మరి మీ పెద్దన్న అడిగిండు? పనికి పోయిండు. మరి మీ చిన్నన్న? మా చిన్న ఏడ తాగి తిరుగుతుండు. మరి మీ చిన్నోడు? స్కూల్కి వెళ్ళిండు. స్కూల్కి వెళ్ళిండా? సర్లే కానీ 5 నిమిషాలు ఫోన్ మాట్లాడొస్తా. అరే మామ, ఎక్కడున్నారు మావా? మన ప్లేస్లోనే ఉన్నారా? ఇన్ని రోజులు నన్ను అన్నారుగా మావా, ఆ పిల్లని పడేయలేవు, ఆ పిల్ల నీకు పడదని ఎన్ని మాటలు అన్నారు మావా. ఆ పిల్లని పడేసి తీసుకొని వచ్చారా మన ప్లేస్కి? ఎంతమంది ఉన్నారు? 5గురా? నేను చెప్పిన ప్లేస్కి వస్తారా మరి మీరు? ఏంటి అబ్బాయి ఎంతసేపు పోయిండు? నాకు అసలే భయం వేస్తుంది. మా మీ అందరికి లొకేషన్ పెట్టి ఆ లొకేషన్కి రండి మా. ఈరోజు ఆ పిల్లని ఎట్టయినా ఎంజాయ్ చేయాలి మనం. మా ఉండు మా, మళ్ళీ చేస్తా. ఆగు. పోయిందిరా. చెల్లి నట్టుకుతుంది. చెల్లి 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 అరే నువ్వు సచ్చేది ఏమైనా దిగురా, ఫస్ట్ కింద దిగు, వద్దులే దిగు. ఏమని చెప్పు, నీకు ఏమని చెప్పు. నీ ఎమ్మట వచ్చాయని నన్ను త్యాగం చేద్దామని చూసిండు. ఊరు ఎవరు రాడు ఏమంటే తిరుగుతుడు వాడేనా? పెద్ద తీసుకున్నా తను ఏమే ఉండు. ఎమ్మట తాగా. ఏంది తడావుడికి వస్తుంది అలా ఎన్నలు లేనిది? అన్నా అన్నయ్య నీకోటి చెప్పాలి నేను. ఏంద్రా? నీకోటి చెప్పాలన్నా. ఏంది మందుకు డబ్బులు ఏంది? ఊరే అమ్మ మందు కాదన్న, మన చెల్లి ఊరేసుకుపోయిందన్న. ఊరేసుకుపోయిందన్న. నా కొడుకుంటుగా వాడు అన్నాడు అంట, ఇంట్లో ఊరేసుకుంటుందన్న. చలే 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 చలే
సరే యావేంద్ర ఏంది నువ్వేంద్ర చెల్లి చచ్చిపోయింది నన్ను ఇందాలా. యావేంద్ర యావేందమ్మా చెప్పమ్మా. చెప్పురా చెప్పు. ఏ ఆవురా నువ్వు చెప్పమ్మా. అన్నతో పాటు తిరిగే వాళ్ళ ఫ్రెండ్ అన్నట్టు మోసం చేసింది అన్న. ఎప్పుడు యావేంద్ర ఎవడు రాడు వాడు నాయముడు తిరగండి కలిసాడు నా కొడుకు. అందుకే నీకు చెప్పింది, అందుకే నీకు ఎట్లాంటి సంవత్సరం. ఎవర్రా యావేంద్ర? అన్నట్టు మోసం చేద్దామని చూసింది. వేసేద్దాం పా అన్న. ఎవర్రా వాడు కలసోడు పోరు కదా అన్న, వేసేద్దాం పా అన్న. యావేంద్ర తెలియదు, నువ్వేం చెప్పరా యావేంద్ర? అందుకు ఇచ్చిన మాట మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయారు, అందుకే నేను చచ్చిపోదాం అనుకున్నాను. నువ్వేం చచ్చిపోవాలా? అరే పారా భలే పని అయిందే. పోయి వాళ్ళ అన్నయ్యకి చెప్పిద్దేమో మంచితనంలో వాడినేం మోసం చేశా. వాడికి తెలిస్తే వాడు ఏమంటాడు ఇప్పుడు? నన్ను చంపితే వాడు ఎక్కడ ఉంటున్నాడు చూపిద్దు పారా. ఈ మధ్యలో ఉంటున్నా ఎక్కడరా? వాడు మన చెల్లి నా కొడుకు అయిపోయినా కొడుకు కొడుకు అప్పాలని ఇంకా వాడి గురించి వదిలే, ఇంకా నువ్వు అసలు వాడి గురించి పట్టుకో. ఇంక ఎప్పటికైనా అయిపోయిందిలే కానీ వాడి గురించి. నన్ను క్షమించండి అన్నయ్య, అలాంటి తప్ప అరే అవసరం లేదు. ఆగో, నువ్వు నిన్ను క్షమించడం కాదు, ఉన్న తప్పు మొత్తం ఈ ఎదవ దగ్గరే ఉంది. వీడి వల్లే ఇలా జరిగింది. ఇలా అర్థమైందా నీకు? ఇలా జరగడానికి కారణమే ఈ ఎదవ. వీడు కనుక తాగకోకుండా ఇలా ఫ్రెండ్స్ తీసుకురాకుండా ఉంటే మన ఇంటికి ఇలా జరిగేదేనా? ఎప్పటికైనా నువ్వు మారాలిరా. ఇంకోసారి నువ్వు మారితే రేపు చెల్లి పెళ్లిడికి వచ్చింది, అర్థమైందా? చెల్లి పెళ్లి చేయాలి మనం. ఇలా నువ్వు తాగి తిరిగి ఉంటే ఎవరు చేసుకుంటారా చెల్లిని? ఇంకొకసారి సవాసాలు పోనేనా ప్లీజ్ అని. అరే చెల్లి అన్నయ్య నేను పని చేసి తమ్ముడు నేను ఇద్దరు మంచిగా చూసుకుంటారా ప్లీజ్ ఒక్కసారి నమ్మంటారు నన్ను. నిన్ను నమ్మడం కాదు, ఎప్పటికైనా నువ్వు మారి నాతో పాటు పనికి వస్తావా? ఖచ్చితంగా మారుతాను. మన ఇద్దరం కలిసి పని చేసుకుని చెల్లిని తమ్ముని ఇద్దరు మంచిగా చూసుకుందాం. అదే రేపటి మన ఇద్దరం పనికి పోదాం. వెళ్దాం అన్నయ్య ప్లీజ్ అన్నయ్య. సారీ నువ్వు తాగుడు మారేస్తావు మారేవా? ఖచ్చితంగా అన్నయ్య. ఈసారి ఇంకొకసారి మందు జోలికంటే పోనని సవాసాలు కనుక ఎవరింటిది అన్నయ్య. మన చెల్లిని చూడు, చెల్లి మొహం చూడు. సారీరా. అరే అమ్మా నాన్న లేరు మనకి, ఎలా ఉండాలి మనం? ఇన్ని రోజులు కష్టపడి బతికా. మీకోసం కాదారా నేను చేసేది, ఎవరి కోసం అనుకున్నారా? ఇవ్వండి అన్నయ్య. అన్న ఇవ్వండి. చదువుకుంటా. ముందుగా అందరికీ కూడా ఆల్మజా వీడియోస్ తరఫు నుంచి నా ధన్యవాదములు ఫ్రెండ్స్. మీరు చూస్తున్న మన కథ అనే ఈ యొక్క షార్ట్ ఫిలింని ఫస్ట్ పార్ట్ చాలా బాగా ఆదరించారు. అలాగే నెక్స్ట్ వచ్చే పార్ట్ 2 కూడా ఇలాగే ఆదరించాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మన ఈ వీడియో ల్యాగ్ కావడానికి కారణం వచ్చేసరికి మన దగ్గర వర్క్ చేసే పిల్లగాళ్ళందరూ కూడా స్కూల్కి వెళ్ళే పిల్లగాళ్ళు. దానివల్ల మనకి వీడియో అనేది ఒక 15 days వరకు లేట్ అయింది, డిలే అవుతుంది. కానీ నెక్స్ట్ వచ్చే వీడియోస్ని అలా డిలే కాకుండా ప్రతిదీ కూడా అప్డేట్లో ఉంచుతామని మేము చూద్దామని ట్రై చేస్తున్నాం. మ్యాక్సిమం కూడా మీరందరూ కూడా మన ఛానల్ని ఇలాగే ముందుకి తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. ఇంతకన్నా మంచి షార్ట్ ఫిల్మ్తో మీ ముందుకు వస్తాం. బాయ్.